ఆ రోజు చెప్తాం ప్లాన్ ఏమిటి, ఎక్కడ ఏం కథ, మీటింగ్స్ ఏమిటి, లేక ఎలాగా ఇవన్నీ పార్టీలు ఉన్నాయి, మన పార్టీలు ఎలా ఉంటుంది, అసలు కథా కమిషన్ ఏమిటనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఈవేళ కేవలంగా నేను ఎవరిని, నేను ఏ జిల్లా వాడిని, ఏ గ్రామస్తుని, నా పేరు ఏమిటని తెలియపరచడం మాత్రమే వచ్చాను. తద్వారా వస్తుంది నెక్స్ట్ ఆ విధి విధానాలు కానీ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ మీకు తెలియపరచడం జరుగుతుంది. చాలా భిన్నంగా ఉంటుందని ఈవేళ చెప్తున్నాం. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ చాలా భిన్నంగా ఉంటుంది. మన జీవితాలే మారిపోతాయి. ఈవేళ చెప్తున్నారు కదా, మీ జీవితాలే మారిపోతాయి, దాంట్లో నో డౌట్. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుండి దీన్ని కసరత్తు చేసుకుంటూ అసలు ఎలాగా ఈ యొక్క మానవ సమాజాన్ని ఏ రూట్లో మేము తీసుకెళ్తే వీళ్ళు మనం బాగుపడతాం, మన సుఖశాంతులతో ఎలాగ జీవించవచ్చు అని ప్లాన్తో నేను వస్తున్నటువంటి ఆసమాసిగా రావటంలే. వీళ్ళెవరు కూడా నా అంశానికి వీళ్ళెవరు కూడా ఇప్పుడు ఈ యొక్క దేశం కాదు, ప్రపంచంలో కూడా బీట్ అవుట్ చేయడానికి ఎక్కడ సాధ్యం ఉండదు. పార్టీ పేరే వేరుగా ఉంటుంది. సాధ్యము కాదు అని నేను చెప్తున్నా. అలా ఉంటుంది ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం అయితే కొన్ని వందల సంవత్సరాలకి సరిపోవాలి మనకి. శాశ్వతమైనటువంటి ఈ యొక్క